ఒక అందమైన పచ్చని అడవిలో పెద్ద చెట్టు కింద సిరి అనే సింహం నిద్రపోతూ ఉండేది. ఆమె బంగారు రంగు రోమాలు ఉదయపు సూర్యకాంతిలో మెరుస్తూ ఉండేవి. అక్కడే చిన్ని అనే చిన్న ఎలుక ఆనందంగా పరుగులు తీస్తూ ఆడుకుంటూ ఉండేది. ఆడుకుంటూ పొరపాటున సిరి ముక్కుపై ఎక్కింది. సిరి ముక్కు కదిలింది. అకస్మాత్తుగా ఆమె కళ్లను తెరిచింది. నా నిద్రను భంగం చేశావు, ఇప్పుడు నిన్ను తింటాను అని గట్టిగా గర్జించింది. సిరి తన పెద్ద పంజాతో చిన్నీని పట్టుకుంది. చిన్ని భయంతో వణికింది. దయచేసి నన్ను క్షమించండి మహారాజా, ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని వేడుకుంది. సిరి పెద్దగా నవ్వింది. నువ్వా, నన్ను సహాయం చేస్తావా అని నవ్వుతూ చెప్పింది. కాని కొద్దిసేపటికి ఆమె హృదయం కరిగింది. దయతో చిన్నీని విడిచిపెట్టింది. చిన్ని సంతోషంగా అక్కడినుంచి పరిగెత్తింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సిరి అడవిలో గర్వంగా నడుస్తూ ఉండగా వేటగాడు వేసిన వల అకస్మాత్తుగా ఆమెపై పడింది. సిరి బలంగా వలలో చిక్కుకుపోయింది. ఆమె గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విన్న చిన్ని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. సిరి వలలో చిక్కుకుపోయినట్టు చూసి దిగులుపడింది. దయచేసి నన్ను క్షమించండి మహారాజా. భయపడకండి సిరి, నేనున్నాను అని చెప్పింది. తన పదునైన పళ్లతో వలను కొరికి కొరికి తెంచడం ప్రారంభించింది. కొద్దిసేపటికి వల తెగిపోయింది. సిరి బయటపడింది. సిరి ఊపిరి పీల్చుకుంది. చిన్నీవైపు ప్రేమగా చూసింది. చిన్నవాడివైనా గొప్ప సహాయం చేశావు, నేను తప్పు చేశాను అని కృతజ్ఞతతో చెప్పింది. చిన్ని నవ్వింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. హాయ్ సిరి, ఈ వీడియోను మీకోసం ప్రత్యేకంగా చూశాను. నిన్న మీరు నా వీడియోకి కమెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు. Please like, share and subscribe.